నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు జనసేన స్పోక్స్ పర్సన్ అద్దెపల్లి శ్రీధర్ గారు. వారిని అడిగి జనసేన గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, మొత్తానికి చూస్తే ఎన్నికల వేడి మొదలైంది. ఎండలతో పాటు పోటీ పడి ఎన్నికలు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది, అభ్యర్థులు కూడా. అయితే జనసేన పార్టీ పెట్టిన మన పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్న మాట ఏంటంటే ప్రశ్నిస్తాను అని. కానీ ఇప్పుడు సీఎం కావాలని ఉంది అని చెప్తున్నారు. అంటే ఈ ప్రశ్నిస్తాను అనే మాట వెనుకబడిపోయినట్లేనా? ఎండలతో పోటీ పడుతుంది జనసేన. ఎండ రావడం వల్ల ఎవరికొకరికి కాలుతుంది. అది కాలుతున్నది వైసీపీకి, టీడీపీకి. ఇప్పుడు జనసేన ప్రశ్నిస్తున్నది అని అంటే జనసేన ఎవరిని ప్రశ్నిస్తుంది? ప్రజల్ని ప్రశ్నించదు కదా. ప్రశ్నించేది చంద్రబాబు నాయుడు. పవర్లో ఉన్న చంద్రబాబు నాయుడిని అపోజిషన్ లీడర్ను జగన్మోహన్ రెడ్డిగా ప్రశ్నిస్తున్నాం. ఆటోమేటిక్గా వీళ్ళిద్దరిని ప్రశ్నించడం కానీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అంటే న్యాచురల్గా ఏదన్నా ప్రజలకు మేలు చేకూరాలి అలా అంటే ఆటోమేటిక్గా ప్రభుత్వంలో ఉంటే ఎక్కువ శాతం చేయగలం. అపోజిషన్ లీడర్గా ఉంటే చేయగలమా చేయలేమా అని అంటే తక్కువ చేయగలం. ఒక ఎమ్మెల్యేగా చేయగలం, గెలిచినాక చేయగలం, ప్రభుత్వంలో ఉన్నా కూడా చేయగలం. బట్ ఏంటంటే ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ ఇన్ ద పార్టీ. సో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వరని బలంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వరని బలంగా చెప్పగలను. మరి ఆల్టర్నేటివ్గా ఎవరు అవుతారనేది ప్రజలకు వదిలేద్దాం. ఇక అభ్యర్థుల ఎంపికలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి సార్? అంటే మిగతా పొలిటికల్ పార్టీస్ లాగా డబ్బులు చూసి లేకపోతే వ్యవహారాలు చూసి రాజకీయాన్ని వ్యాపారంగా చేసే నాయకులు మేము తీసుకోలేదు. ఒకటి. రెండోది 90% కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక 10% రాజకీయ అనుభవం కానీ ఇదివరకు రాజకీయ పార్టీలో పనిచేసిన వాళ్ళు అలాంటి వాళ్ళని ప్రిఫర్ చేయడం జరిగింది. చెప్పిన మాటే కొత్త వాళ్ళని మాత్రమే తీసుకుంటానని, కానీ పాత వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారు. 90% ఎలాగ కొత్త వాళ్ళనే తీసుకున్నాం కదా, అండ్ 10% పాత వాళ్ళు తీసుకుంటాం. దట్ ద రేషియో వీ హావ్ మెయింటైన్. అంటే ఇప్పుడు సో ఎందుకు అని అంటే యంగ్స్టర్స్ కానీ యంగ్ టర్క్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు దిశ వాళ్ళకి ఒక అడ్వైజరీ రోల్లో కొంతమంది సీనియర్స్ ఉండాలి కాబట్టి న్యాచురల్లీ తీసుకోవడం జరిగింది కొంతమంది. సో అపోజిషన్ పార్టీలు చాలా బలమైన అభ్యర్థులను నిలబెడుతూ ఉన్న పరిస్థితి, కానీ అదే అపోజిషన్ పార్టీలో బలమైన అభ్యర్థులకి పోటీగా జనసేన చాలా వీక్ క్యాండిడేట్స్ని నిలబెట్టిందని టాక్స్ వినిపిస్తున్నాయి. సో దీనిపై ఏమంటారు సార్? అంటే బలమైన క్యాండిడేట్లు అని అంటే టీడీపీ నుంచి బలమైన క్యాండిడేట్లు ఉన్నారు, వైసీపీ నుంచి బలమైన క్యాండిడేట్లు అని మీరు అనుకుంటే ఇద్దరు ఎవరో ఒకరు ఓడిపోతున్నారు కదా ఖచ్చితంగా. అంటే మీరు జనసేన పక్కన పెట్టినప్పుడు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఓడిపోతున్నారు కదా. ఓడిపోయినప్పుడు బలహీనుడే కదా. ఆ విధంగా పార్టీ పరంగా ఒకళ్ళు వాళ్ళ ఎజెండా ప్రకారంగా మాట్లాడతారు. సమూజ్జిగా పోటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నది జనసేన. ముగ్గురులో ఎవరొకరు గెలుస్తారు, ఓడతారు. జనసేనకి 4 పార్టీలు లేదా 4 సహకరిస్తున్నారు. ఎవరు? ప్రజలు సహకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రెండోది మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నడిపినారు. పార్లమెంట్లో ఉభయ పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో ప్రెజెన్స్ ఉన్నవారు, ఉత్తరప్రదేశ్లో ప్రెజెన్స్ ఉన్నవారు. వారు మాకు పార్ట్నర్ కింద ఉన్నారు నేషనల్ పాలిటిక్స్కి. లోకల్ పాలిటిక్స్కి ఆంధ్ర రాష్ట్రం వరకు తెలంగాణ రాష్ట్రం వరకు ఉభయ కమ్యూనిస్టులు సహకరిస్తున్నారు, సిపిఐ సిపిఎం. సో వాళ్ళిద్దరినీ మా దగ్గరికి రాకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సాయశక్తిలో ట్రై చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సాయశక్తిలో ట్రై చేశారు. విచిత్రం చూడండి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి ఏ పార్టీ సహకరించట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో. నేషనల్ లెవెల్లో వాళ్ళకి టైఅప్ లేదు, స్టేట్లో టైఅప్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్లో ఉన్నారు, వారికి కూడా రాష్ట్రంలో ఎవరు సహకరించట్లేదు, నేషనల్ లెవెల్లో సహకరించట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి నేషనల్ లెవెల్లో అలయన్స్ ఉన్నది, స్టేట్ లెవెల్లో అలయన్స్ ఉన్నది. అంటే ఎందుకు అలయన్స్ ఉన్నది అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేనకి బలం ఉన్నది కాబట్టి వీళ్ళందరూ వచ్చి మాతో ప్రయాణిస్తున్నారు. బలహీనులైన చంద్రబాబు నాయుడు, బలహీన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎవరు సహకరించట్లేదు? ప్రజల ఎజెండాకి దూరంగా నడిచిపోయారు కాబట్టి, ఏదైతే లాస్ట్ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయని చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, లాస్ట్ మేనిఫెస్టోలో ప్రధానంగా రుణమాఫీ ఏదైతే 5 ఇన్స్టాల్మెంట్లో చేస్తానని చెప్పి 3 ఇన్స్టాల్మెంట్ చేసిన తర్వాత ప్రభుత్వం లేదు వారిది. వచ్చిన తర్వాత చేస్తాను. వచ్చిన తర్వాత మీరు ఎందుకు చేస్తారు? అసలు మీరు వస్తారా? మీరు రారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ సీఎం కానీ అపోజిషన్ లీడర్ కింద అవ్వరు అని చెప్పి బలంగా నమ్మేది తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అందుకనే అక్కడ విజయవాడలో ఇల్లు కూడా కట్టుకోవట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నడుస్తున్నారు అది ఇదంటే మరి అపోజిషన్ లీడర్ గత సంవత్సరం అసెంబ్లీలో నిలదీయకుండా, అంటే అసెంబ్లీకి ఎందుకు పంపిస్తాం? ఒక ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని ఎందుకు పంపిస్తాం? లేదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎందుకు పంపిస్తాం? ప్రభుత్వ పరిపాలన సక్రమంగా లేకపోతే నిలదీయడానికి పంపిస్తాం. అక్కడ నిలదీయను, స్పీకర్ సరిగా లేడు, చంద్రబాబు నాయుడు సరిగా లేడు, లేకపోతే వీళ్ళందరూ సరిగా లేరు, అందుకు మేము ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తామంటే ఎస్, ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తూనే అసెంబ్లీలోనూ పార్లమెంట్లో ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఒక దిశ చూపించవలసిన బాధ్యత అపోజిషన్. అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు సెంట్రల్ పార్లమెంట్లో సరిగ్గా సక్రమంగా ప్రవర్తించరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించరు. ఇంత
అంటే మిస్అడ్వెంచర్స్ జరుగుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్లో కొత్తదాన్ని కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు, డెఫినెట్లీ జనసేన కోరుకుంటున్నారు. సరే, ఇప్పటి వరకు రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట మేము అడిగినప్పుడు కూడా ముక్కోణపు పోటీ ఉంది కదా అంటే లేదు, ఇద్దరు మధ్య పోటీ ఉంది, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అంతే, జనసేన ఆటలో అట్టిపండు అని తీసి పారుస్తున్న పరిస్థితి మనం చూసాం. సో దీనిపై ఏమంటారు సార్? అట్టిపళ్ళు తినేవాళ్ళు రాజకీయ విశ్లేషకుడు ఎవరెవరు అన్నది ఈరోజు డైరెక్ట్ ఓపెన్గా చెప్తాను. ఎందుకనంటే గత 3-4 సంవత్సరాలు పలు టీవీ చర్చల్లో వాళ్ళందరూ రావడం జరిగింది. ఏమని వచ్చారు? పొలిటికల్ అనలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు, మాకు ఏ పార్టీ అఫిలియేషన్ లేదు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ముసుగు తీసి పార్టీలో జాయిన్ అయిపోయారు. గత 4-4.5 సంవత్సరాలు ఏం చెప్పారు వాళ్ళు? మీరు అలా మమ్మల్ని అట్రిబ్యూట్ చేయకూడదు, ఒక విశ్లేషకుడు అన్న తర్వాత ఒక విధంగా మాట్లాడతామని చెప్పారు. ఆ విధంగా ముసుగు తీసేసింది ఎవరు? ఫస్ట్ సబ్బం హరి గారు. లాస్ట్ 4.5 years అన్ని టీవీ చర్చల్లో వచ్చి ఏం చెప్పేవారు? అల్టిమేట్లీ ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గొప్పవాడని చెప్పేవారు. అదేవిధంగా కొంతల రామకృష్ణ గారు పెద్ద మనిషే కానీ అల్టిమేట్లీ ఎక్కడ జాయిన్ అయ్యారు? టీడీపీలో జాయిన్ అయ్యారు. సో వీళ్ళిద్దరూ కూడా ఎన్నో పొలిటికల్ చర్చస్లో ఇలా మాట్లాడడం జరిగింది. వీరు కాకుండా ఒక 60 మంది విశ్లేషకులు ఉన్నారు. వాళ్ళకి ఎజెండా ఉంది, అప్రాపరియేట్ టైంలో బయటకు వస్తాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత, ప్రభుత్వాలు మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళేం ఊరుకోరు. మాకు కావాలని వాళ్ళ ఏదైతే రాజకీయ కాంక్ష కానీ లేదంటే ఏదైనా పోస్టులు కానీ తీసుకున్నప్పుడు మనం వాళ్ళ ఎజెండా కానీ వాళ్ళ ముసుగులు కానీ బయటపడతాయి. ఇలాంటి ముసుగేసుకున్న వాళ్ళు, ఒక ఎజెండాతో నడిచే వాళ్ళ ఒపీనియన్ని జనసేన సీరియస్గా తీసుకోదు. అండ్ ఇద్దరు గురించి నేను చెప్పడం జరిగింది, మిగతా వాళ్ళ గురించి కూడా అప్రాపరియేట్ టైంలో ప్రజల్లోకి తెలుస్తుంది, నేను చెప్పనవసరం లేదు. ఒక ఆయన ఉన్నారు, ఆయన అసలు అసభ్యంగా మాట్లాడతారు, నరసింహరావు గారు అన్న ఆయన రాజకీయ విశ్లేషకుడు, అనలిస్ట్ అని అంటారు. ఎగ్దం అసలు జగన్మోహన్ రెడ్డి వాడు వీడు అంటారు. అంటే ఆ విధంగా మాట్లాడకూడదు కదా. సి హీ మైట్ హ్యావ్ ఇట్. నేను ఒక రోజు అన్నాను ఒక టీవీ చర్చలో, నా ముందర మాట్లాడుతున్నారు సార్, నేను ఐ హ్యావ్ నో వే కనెక్టెడ్ విత్ జగన్మోహన్ రెడ్డి, ఐ హ్యావ్ నో వే కనెక్టెడ్ పొలిటికల్లీ ఆర్ నార్ ఎనీ అదర్ మ్యాన్, ఐఎమ్ జస్ట్ యాజ్ ఎన్ అపోజిషన్ లీడర్గా ఉన్నారు. మీరు గౌరవం ఇవ్వాలంటే ఆ ముందర ఇచ్చిన గౌరవం కూడా తీసేసి ఇంకా అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఆయన రాజకీయ విశ్లేషకుడే, ఛానల్లో వచ్చి మాట్లాడుతూ ఉంటారు, టీడీపీ ఎజెండా మోస్తూ ఉంటారు. అంటే నేను అనేది, నేను ప్రొటెస్ట్ చేశాను, మీరు ఆ విధంగా మాట్లాడకూడదు, నాకు పార్టీతో సంబంధం లేదు, బట్ స్టిల్ యూ కాంట్ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అసభ్యంగా ఏకవచనంతో మాట్లాడకూడదండి. గివ్ రెస్పెక్ట్. జగన్మోహన్ రెడ్డి వుడ్ హ్యావ్ డన్ సమ్ 10 mistakes, చంద్రబాబు నాయుడు డన్ 100 mistakes, దట్ ఈస్ డిబేటబుల్. పబ్లిక్ చర్చించనియండి, బట్ మీరు అసభ్యంగా అగౌరవంగా మాట్లాడకూడదంటే ఇంకా 4 మాటలు అన్నారు ఆ రోజు. అయ్యి బాబాయ్, మనం అనవసరం ఈ డిస్కషన్లో అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. అంటే ఇలాంటి రాజకీయ విశ్లేషకులు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉంటాయో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ విశ్లేషకులు, కొన్ని పత్రికలు ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రీ పోల్ సర్వే వాళ్ళ ఎజెండాలు ఏ విధంగా ఉంటే గత 3-4 సంవత్సరాల వరకు క్లియర్గా టీఆర్ఎస్కి వంత పాడారు తెలంగాణ రాష్ట్రంలో. సరే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వంత పాడతారన్నది అందరికీ తెలిసిన విషయాలే. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు వస్తుంది, రెవెన్యూ వస్తుంది, లేకపోతే అనేక కారణాల వల్ల వాళ్ళకున్న పర్సనల్ వ్యవహారాల కోసం. ఎలక్షన్స్ వచ్చిన 1 monthకి మహాకూటమి గెలుస్తున్నది, ఒక ఆక్టోపస్, ఆంధ్ర ఆక్టోపస్ అని చెప్పి లగడపాటి రాజగోపాల్ సర్వేలన్నీ గ్రేట్ అని చెప్పి అసలు ప్రీ పోల్ సర్వే అసలు పబ్లిక్లోకి రానివ్వకూడదు. అలాంటివన్నీ సర్వేలన్నీ చర్చించి ప్రజల మైండ్ సెట్ మార్చడానికి, ఓటింగ్ ప్యాటర్న్ మార్చడానికి 4-5 టీవీ సంస్థలు, 4-5 పత్రికలు, లగడపాటి రాజగోపాల్ ట్రై చేశారు. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? టీఆర్ఎస్ గెలిచింది. బట్ ఈ సర్వేలు కానీ, ఈ మీడియా సంస్థల్లో ఈ విశ్లేషకులు మాట్లాడినవి, లేకపోతే ఆక్టోపస్లు మాట్లాడినవి నిజంగా ఏదైనా ఒక బేసిస్ ఉండుంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచి ఉండకపోవచ్చు. అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏమొచ్చింది అంటే, ఆంధ్ర రాష్ట్రంలో జనసేనకి ఎస్పెషల్లీ అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే, ఇలాంటి మీడియా సంస్థలు, ఇలాంటి పత్రికలు, ఇలాంటి విశ్లేషకులు మాట్లాడిన వాటికి వాల్యూ లేదు, వాళ్ళ ఎజెండా కోసమే మాట్లాడుతున్నారు, కొన్ని పొలిటికల్ పార్టీస్కి వంత పాడుతున్నారు అని ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఈ 10 రోజుల్లో మాట్లాడతారు, అన్ని టీవీ చర్చల్లోనూ, వెబ్ ఛానల్స్లోనూ, అన్నింటిలోనూ, పత్రికల్లో మాట్లాడినప్పుడు ప్రజలకు అర్థమవుతాం, హో ఈయన పలానా దానికోసం మాట్లాడుతున్నాడు. ఆ రోజు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా వీళ్ళందరూ మాట్లాడారు. తెలంగాణ ఎలక్షన్స్లో ఇప్పుడు కూడా ఈ విశ్లేషకులు అందరూ కూడా మహాకూటమి గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు అంత గొప్పోడు లేడు, రాహుల్ గాంధీ అంత గొప్పోడు లేడు అని చెప్పి ఇదే పత్రికలు ఇదే వీళ్ళు మాట్లాడారు. మరి ఆ గొప్పతనం అంతా ఏమైపోయింది? వీళ్ళు అనలైజ్, ఇవాల్యుయేట్ చేసి చెప్పినవే కదా, అట్టర్ ఫ్లాప్ అయ్యారు. సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలాంటి విశ్లేషకులు, థర్డ్ పార్టీ ఒపీనియన్స్ ఇవన్నీ ఏంటంటే, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సహకరించడానికి దాన్ని ఆఖరికి తెలుగుదేశం మీడియా కింద చేస్తారు కొన్ని సంస్థలు. జగన్మోహన్ రెడ్డి గారికి 1 or 2 పత్రికలు, 1 or 2 మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఆయనకు వంత పాడుతున్నాయి. బట్ ప్రజలకి తెలిసిపోయింది వీళ్ళ ఎజెండా ఏంటిది, గ్రౌండ్లో ఏం జరుగుతుంది, మీడియాలో ఏం జరుగుతుంది, నిజంగా ఏం జరుగుతున్నది. ఒక అంశం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగుదేశం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు,
ఏమైనా అడ్వర్టైజ్మెంట్లో మెయిన్గా ఎజెండా ఏంటంటే తెలుగుదేశం బాధ్యత, ప్రజలు మేలు చేకూరడానికి, తెలుగుదేశం బాధ్యత, ఇవన్నీ మంచి చేయడానికి, అది అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ మీరు క్లోజ్గా వాచ్ చేస్తే దాంట్లో ఉన్న యాక్టర్లు కానీ దాంట్లో జరిగిన సమ్మరీ ఏంటంటే చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవడం మన బాధ్యత అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు చూడండి ఫైనల్ లైన్ ఏంటి, అందులో ఉన్న యాక్టర్లు తెలుగుదేశం గెలిపించవలసిన బాధ్యత మనది అని చెప్పి ఎస్టాబ్లిష్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ ట్యాగ్ లైన్ ఏమో తెలుగుదేశం బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలు, బట్ కంటెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు రక్షించాలి, చంద్రబాబు నాయుడు కాపాడుకోవాలి బాధ్యత అని ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకు ఇది అంటున్నానంటే ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఎప్పుడైతే బీజేపీతో డిఫర్ అయ్యేటప్పటికి మొత్తం భారతదేశం అంతా నా మీద దండయాత్ర చేయబోతున్న, ప్రజలు నన్ను కాపాడండి, మీరందరూ కవచంలా ఉండాలన్నది. ఒక నాయకుడు కానీ ఒక లీడర్ కానీ ఏ విధంగా ఉంటే ప్రజలకు కష్టం చేకూరినప్పుడు ఆయన ఒక కవచం కింద ఉండాలి. బట్ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎలా ఉంటుందంటే ఆయన్ని ప్రజల్ని వాడేసుకుంటూ ఉంటారు. మొదట్లో ఇంట్లో వాళ్ళని వాడుకున్నారు, తర్వాత రాజకీయంగా వాడుకున్నారు, బీజేపీని యూజ్ చేసుకున్నారు, జనసేన యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు ఇంకా అన్నీ అయిపోయిన అస్త్రాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. దేశ పరిరక్షణ అంటే చంద్రబాబు నాయుడు గారు మనందరం ఏంటో భారతదేశం ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం. ఇట్ ఈస్ తెలుగుదేశ పరిరక్షణ కోసం, లోకేష్ పరిరక్షణ కోసం, చంద్రబాబు నాయుడు పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చి చంద్రబాబు నాయుడు కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నదని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలకి నవ్వుకుంటున్నారు. అంటే అడ్వర్టైజ్మెంట్లో ఏమో నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, నువ్వు అనేది ఒకటి చేసేది ఒకటి అని అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా యూటర్న్ తీసుకుంటావు ఆఖరి అడ్వర్టైజ్మెంట్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఓకే సార్, ఫైన్. ఇక జనసేన మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మీటింగ్ పెడితే చాలా మంది జనాలు వస్తుంటారు, ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. మరి ఈ ప్రజాకర్షణ అంతా ఓట్ బ్యాంక్ వైపు వెళ్తుందంటారా? మార్చవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు వచ్చి మీ ఛానల్లో మాట్లాడుతున్నానంటే ఈ ఛానల్లో కానీ ఈ వాయిస్ కానీ వీడియో కానీ చూసిన వాళ్ళు జనసేన ఎంత బలంగా ఉన్నదని తెలుసుకుంటారు. ఏదైతే వచ్చి చూసిన వాళ్ళకి, వచ్చి వినిన వాళ్ళకి, లేకపోతే నలుగురితో మాట్లాడుకుని తెలుసుకున్న విషయాలన్నీ కూడా అన్ని మీడియంస్ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జనసేన బలంగా చేకూర్చే విధంగా ఉండాలి. సో జనరలీ ఏమంటారు, ధవళేశ్వరం కవాతుకు వచ్చినప్పుడు ఆ మాత్రం గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. సరే చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాలు కదా, మరి అక్కడ ఎందుకు జనం రావట్లేదు రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారికి? మరి లోకేష్ గారికి ఎందుకు రావట్లేదు? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు రావట్లేదు? సరే పోనీ అనంతపూర్ కవాతు చేయడం జరిగింది. మరి అనంతపూర్ కవాతులో అంతమంది రాయలసీమ జిల్లాల్లో వచ్చినాయి కదా, అంటే సినిమా యాక్టర్ కదా అంటారు, గోదావరి రోడ్డు కాబట్టి అక్కడ వస్తుంది అంటారు. అంటే మాకు జనం వస్తే ఏమో ఏదో తక్కువ చేసేప్పుడు వాళ్ళకి జనం రావట్లేదు కదా, జనం కొనుక్కోవాల్సి వచ్చిన దుస్థితికి ఉన్నది. సో చంద్రబాబు నాయుడు లోకేష్ కంటే బెటర్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఇప్పుడు ఇంపార్షియల్గా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు లోకేష్ కంటే కొంచెం జనం ఎక్కువ వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. బట్ దానికి ఒక ఎజెండా కానీ ఒక సిస్టమ్ ఉంటుంది, జన క్రోడీకరించుకోవడానికి కొంత డబ్బులు ఉపయోగించుకుంటారు. ప్రజాకర్షణ విషయం మాటకొస్తే చిరంజీవి గారి మీటింగులు కూడా ఇలాగే వచ్చిన పరిస్థితి చూసాము అని కూడా చెప్తాను. అదే నేను అదేం కాదనట్లేదు కదా, అదే అంటున్నాను. ఈరోజు జనం మాకు ఎక్కువ వస్తున్నారని ఒప్పుకుంటున్నారు కదా, మీరు ఒప్పుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నారు, లోకేష్ ఒప్పుకుంటున్నారు, తెలుగుదేశం నాయకులు ఒప్పుకున్నారు, వైసీపీ నాయకులు. సి ద డిఫరెన్స్ బిట్వీన్ చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ హ్యూజ్. 1. నెంబర్ 2, డోంట్ కంపేర్ ఎర్లియర్ ఇష్యూస్ అండ్ ప్రజెంట్ డే ఇష్యూస్. మేము డైరెక్ట్గా నిబద్ధతతో స్ట్రైట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ప్రభుత్వ ఫెయిల్యూర్స్, అపోజిషన్ లీడర్ ఫెయిల్యూర్స్, దానికి సమాధానం చెప్పండి. రైతు రుణమాఫీ చేశారా? చేయలేదు కదా. మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంపాదించారా? చేయలేకపోయారు కదా. స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ సాధించారా? చేయలేకపోయారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉద్యోగాలు తెప్పించారా? తెప్పించలేకపోయారు కదా. స్పీకర్ వ్యవస్థ సరిగా లేదు అన్నారు, మరి బలంగా క్వశ్చన్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ అంత బ్రహ్మాండమైన ప్రధానమంత్రి ఎవరూ లేరు అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేశారు, దానికి వంతపాడింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ప్రొటెస్ట్ చేసినా సైలెంట్గా ఉన్నా, మళ్ళీ రెండో రెజల్యూషన్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ అంత అలాంటి అసభ్యమైన మాటలతో అసెంబ్లీలో అని బయట అని ఆ విధంగా అనొచ్చా అని దానికి మరి అనగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా 2014 ఎలక్షన్స్ అదే దానికి ఫెయిల్యూర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి కూడా వర్తిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీడమ్ ఉన్నది, చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ట్యాకిల్ చేయలేకపోతున్నాడు. సార్ సపోర్ట్ విషయానికి వస్తే నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు, మొన్నటి వరకు సపోర్ట్ చేశారు అన్నారు. కానీ 2014 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేశారు కదా. ఇప్పుడు యూటర్న్ తీసుకున్న పరిస్థితి. అదే డిఫరెన్స్ ఏంటంటే క్లియర్గా మీరు తెలుసుకోండి. అడిగేటప్పుడు చాలా సింపుల్గా క్వశ్చన్ ఉన్నది, బట్ అర్థం చేసుకోవాల్సిన అంశం ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే
ఒక పైసా సాయం చేసినా ఒక రోజు సాయం చేసినా కూడా నా వల్లే అంతా జరిగిందని చెప్పుకునేది చంద్రబాబు నాయుడు గారు. మేము ఎంత సాయం చేసాం, ఎంత సహకరించామో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే పబ్లిక్ స్పీచ్లో, పవన్ కళ్యాణ్ జైసా లీడర్ అయితే 10 లీడర్ అయితే పూరా దునియాకో చేంజ్ కర్తాం, అలాంటి వాళ్ళు రావాలి రాజకీయ జీవితానికి అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నరేంద్ర మోడీ నుంచి, బీజేపీ నుంచి, ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి ఏమీ తీసుకోలేదు. ఒక పోస్ట్ తీసుకోలేదు, ఒక వ్యవహారం తీసుకోలేదు. డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు అడిగినప్పుడు అప్పుడు క్యాచ్ అయ్యి అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ चाहिए, 18-19 हामीज है जो भी है वो फुलफिल कर दीजिए और स्पेशल इंसेंटिव पैकेज XYZ వాట్ ఎవర్ యూ సేయింగ్ అంటే వీఆర్ ఓన్లీ కమిటెడ్ ఫర్ స్టేట్ ఇష్యూస్, దాన్ని చేయమని. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైనా కావాలా, వ్యవహారం కావాలా, ల్యాండ్ కావాలా, భూములు కావాలా, పోస్టులు కావాలా, ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు ఏమీ వద్దు, స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇన్సెంటివ్స్, ఆంధ్రప్రదేశ్ పరిపాలన సక్రమంగా చెయ్యండి అన్నాం. అంటే మేము కదా నరేంద్ర మోడీని నిలదీసాం, జనసేన కదా నిలదీసింది జైట్లీజీ కాకినాడ నుంచి. స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు కూడా పాచిపోయిన లడ్డూలు అని కదా నిలదీసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు, నేను నా పర్పస్ సర్వ్ అవుతున్నది కదా, బీజేపీతో అక్కడ క్యాబినెట్లో ఉన్నాను, ఇక్కడ క్యాబినెట్లో మా వాళ్ళు ఉన్నారు, నా ప్రభుత్వంలో ఉన్నాను, పవర్లో ఉన్నాను, నాకు పర్సనల్ వ్యవహారాలు నడుస్తున్నాయి, నేను నిలదీయలేని అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నాడు కదా, కావాల్సినప్పుడు మనం వాడుకోవచ్చు. సో ఆయన ఎజెండా సాటిస్ఫై అయింది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 3 నెలలు 6 నెలల తర్వాత ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తున్నాం, నరేంద్ర మోడీని నిలదీస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానంగా నిలదీస్తున్నాం. See, we respect Narendra Modi, Chandrababu Naidu or Jagan Mohan Reddy individually. But as a political agenda, we question everybody. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దఖలుపడిన హామీలు చేకూరకపోవడానికి లేకపోతే అవి ఫుల్ఫిల్ అవ్వకపోవడానికి ప్రధానమైన కారణాలు ఈ ముగ్గురే కదా, వీళ్ళ ఫెయిల్యూర్స్ వల్లనే కదా. సో దే ఆర్ న్యాచురల్లీ అకౌంటబుల్. డోంట్ క్వశ్చన్ జనసేన ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత మా పెర్ఫార్మెన్స్ చూసి, మా నడవడి చూసి అప్పుడు క్వశ్చన్ చేయండి. మేము పవర్లో లేకపోయినా కూడా, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లేకపోయినా కూడా ఏ విధంగా నిలదీస్తాం నరేంద్ర మోడీని కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమన్నా మేము ఆశించి ఉండుంటే ఈ విధంగా నిలదీసేవాళ్ళం కాదు, ఆశించాం కాబట్టి ఈ విధంగా బలంగా నిలదీయగలుగుతున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడిస్తే ప్రజలకు న్యాయం చేయగలము అనే అభ్యర్థుల నమ్మకం కలిగిందా? ఖచ్చితంగా న్యాయం చేకూరుతుంది అని జనసేన నమ్ముతున్నారు. ఏదో నాయకులు నమ్మితే కదా, ప్రజలు నమ్ముతున్నారు. అర్లియర్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేవారు, ఆయన సరిగా సక్రమంగా లేదని రాజశేఖర రెడ్డిని ఎన్నుకున్నారు, 2వ దఫా ఛాన్స్ ఇచ్చారు. మరి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అయిపోయిందా, అప్పుడున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే ఆంధ్రప్రదేశ్ విభజన ఇవన్నింటిలో కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు. అంటే అదే ప్రజలు ఉంటారు. ఎందుకు మారారు? టీడీపీ నుంచి వైసీపీ కాంగ్రెస్కి ఎందుకు మారారు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీ బీజేపీకి ఎందుకు మారారు అంటే ప్రజలు ఆకాంక్షలు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయలేకపోతారో డెఫినెట్లీ వాళ్ళు మారుతారు. ప్రజల కోరికలు డిఫరెంట్ ఉంటాయి, ఆకాంక్షలు వేరు ఉంటాయి. లోకేష్ ఉద్యోగం వస్తే సరిపోదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగం రావాలి. జాబ్ వస్తే బాబు వస్తారు, బాబు వచ్చారు, కొడుకు ఉద్యోగం వచ్చిందో మాకు ఎవరికి ఉద్యోగాలు రాలేదని కదా ప్రజలు అనుకుంటున్నది. సో ఆ విధంగా వచ్చే విధంగా జనసేన చేయగలదు అని నమ్ముతున్నారు. కొత్త రాజకీయ నేపథ్యం తీసుకుని వచ్చాం, పొలిటికల్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ తీసుకుని రాబోతున్నాం. వీ హ్యావ్ గివెన్ అవర్ వాయిస్ టు పబ్లిక్. డెఫినెట్లీ దే లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్. ఇదివరకు ఏంటంటే ఆ గట్ట ఈ గట్ట, కాంగ్రెస్ గట్ట టీడీపీ గట్ట, వైసీపీ గట్ట టీడీపీ గట్ట అన్నదే ఉంది రాజకీయం. ఇప్పుడు ఆ రాజకీయం లేకుండా ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్, ఒక ట్రాన్స్పరెంట్ గట్టు వచ్చింది, ఒక నిబద్ధత ఉన్నది కాబట్టి మనం ఆల్టర్నేట్గా చూపిస్తేనే కదా ప్రజలు ఎన్నుకుంటారు. సో ఆ ప్లాట్ఫామ్ అంటూ సృష్టించాం జనసేన ద్వారా. కొత్త నాయకత్వం తీసుకుని వచ్చాం. నెగిటివ్ క్యారెక్టర్స్ ఎవరూ లేరు ప్రధానంగా ఎక్కువ శాతం. సో న్యాచురల్లీ దే లుక్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. జనసేన కోసం ఏ విధంగా అయితే కొంతమంది నాయకులు వచ్చారో, ఏ విధంగా అయితే కొత్త నాయకత్వం వచ్చిందో, ప్రజలు కూడా కొత్త నాయకత్వం కోరుకుంటారు. కానీ ఇప్పుడే ఏర్పడిన రాష్ట్రం కదా, మళ్ళీ కొత్త నాయకత్వం వస్తే వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధి జరిగిద్ది అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎజెండా అంటే నేనే ఉండాలి, నా తర్వాత నా కొడుకు ఉండాలి. మరి కొడుకు ఏమున్నదని ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా లోకేష్ గారు మనం మాట్లాడారు. మరి ఆంధ్ర రాష్ట్రంలోనూ ఫస్ట్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతున్నది అంటే April 11th అని అందరికీ తెలుసు. అండ్ April 9th నుంచి ఓట్లు ఏమన్నారు ఆయన కోసం. అంటే మరి ఇప్పుడు నేను అనేది ఏంటంటే అలాంటి నాయకత్వం కోరుకుంటున్నారా, లేకపోతే సిద్ధాంతం ఐడియాలజీ ఉన్న వాళ్ళ నాయకత్వం కోరుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పార్టీ పెట్టలేదు. ఎన్టీ రామారావు గారు పెడితే దాంట్లోకి బ్యాక్ స్టేజ్ నుంచి వచ్చి మెయిన్ స్టేజ్కి వచ్చారు, అది చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు కూడా మేము బ్యాక్ స్టేజ్ నుంచే వచ్చారు కదా, ఎమ్మెల్సీ ద్వారా వచ్చారు తప్ప డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయలేదు కదా. డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేస్తే లోకేష్ గారు ఇలాగే ఉంటుందిలే, 9వ తారీఖున వచ్చి నాకు ఓట్లేయండి అన్నారు, సరే స్లిప్ అన్నారు. ఎస్, అంటే ఆయనకి అంత పటుత్వం లేకపోతే ఎలాగా, భాష మీద కానీ సిద్ధాంతం మీద కానీ మాట్లాడే విధానం మీద కానీ. ఎప్పుడైతే ఆయనకి ఆ గ్రిప్ లేదనుకోండి మాట్లాడే విధానం మీద, ఇంకా ఆయన మాట మీద మనం ఎలా నిలబడతాం?
ఆయన ఇచ్చే మాట మీదే నిలబడలేకపోతుంటే, ఆయన ఇచ్చిన మాటే సక్రమంగా లేనప్పుడు ఆయన మాట మీద ప్రజలు ఎందుకు వెళ్తారు? సో లోకేష్ గారు మంగళగిరిలో గెలుస్తారా లేదంటే బిగ్ క్వశ్చన్. నేను ఒకటే స్టాండర్డ్గా చెప్తున్నాను, లోకేష్ గారే. కానీ జనసేన బలమైన అభ్యర్థిని నిలబెట్టలేదు కదా మంగళగిరిలో. అదే అంటే బలం అన్నది మీ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుందంటే అండి, యాజ్ అన్ యాంకర్ యూఆర్ ఆస్కింగ్ మీ జనరల్ క్వశ్చన్ లైక్ సేయింగ్ దట్ బలమైన క్యాండిడేట్, వాట్ ఈజ్ బలం? దానికి ఏదైనా డెఫినేషన్ ఉన్నదా? అంటే మీరు న్యాచురల్గా ఒక తెలుగుదేశం డిక్షనరీలో కానీ ఒక వైసీపీ డిక్షనరీలో ఒక బలమైన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అంటే ఇన్ని కోట్లు ఉండాలి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఇన్ని సీట్లు, ఇన్ని ఓట్లు కొనాలి, లేకపోతే కులం ఉండాలి, మతం ఉండాలి, లిక్కర్ పంచాలి, బిర్యానీ పంచాలి. లేదు, ఇన్నిసార్లు గెలిచారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు, లేదంటే ఇంత ప్రజాకర్షణ ఉంది అనేది ఇవన్నిటితో కలిపి ఆల్రెడీ గెలిచారు కాబట్టి వాడు బలమైన నాయకుడు అనుకుంటున్నారు. మీరు వీటిలన్నిటితో కలిపి అతను గెలిచాడు కాబట్టి అతను బలమైన నాయకుడు అనుకుంటున్నారు. మరి లోకేష్ గారు బలమైన నాయకుడు మీరు అన్నదాంట్లో ఇన్నిసార్లు గెలిచాడు, లోకేష్ గెలిచాడా? సో లోకేష్ మంగళగిరిలో గెలుస్తాడా లేదా అని అంటే ఇట్స్ అ బిగ్ $1 million క్వశ్చన్. ఎందుకు అని అంటే లోకేష్ గారు క్యాన్వాసింగ్ ఆయనే మాట్లాడుకుంటే, ఆయనే క్యాన్వాస్ చేసుకుంటే 100% మంగళగిరిలో లోకేష్ గారు గెలవరు. అవతల ఎవరు గెలుస్తారని వేచి చూద్దాం. మా క్యాండిడేట్ బలమా కాదా అన్నది అక్కడ కమ్యూనిస్ట్కి ఇవ్వడం జరిగింది. అంటే మరి రోజా గారు కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ, అక్కడ కమ్యూనిస్ట్ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ రోజా గారికి మేము గెలవడానికి ఆస్కారం ఇచ్చినట్ట? అంటే లోకేష్ గారు గెలవడానికి ఆస్కారం ఇచ్చింది జనసేన అంటే రోజా గారికి కూడా వైసీపీ క్యాండిడేట్గా గెలవడానికి ఆస్కారం ఇచ్చినట్టే కదా. మేము ఒక 21 సీట్లు బహుజన్ సమాజ్ పార్టీకి ఇచ్చాం, 7 సిపిఎంకి ఇచ్చాం, 7 సిపిఐకి ఇచ్చాం. అంటే ఈ సీట్లన్నీ కూడా అక్కడ ఉన్న క్యాండిడేట్లు గెలవడానికి ఇచ్చామంటే దాంట్లో కొంతమంది వైసీపీలు ఉన్నారు, కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సహకరిస్తున్నావా? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఏమన్నారంటే, నేను ఒక సామాన్య వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాను ఆ విధంగా మాట్లాడతాను, ప్రజలు ఏమనుకుంటున్నారో అది లేవనెత్తుతాను. నేను లేవనెత్తిన అంశాలు ఒక్కోసారి కొన్నిసార్లు టీడీపీని క్వశ్చన్ చేసిన విధంగా ఉంటుంది, వైసీపీని క్వశ్చన్ చేసిన విధంగా ఉంటాయి. ఏ రోజైతే నేను జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నానో ఆ రోజు టీడీపీకి ఏదో వంత పాడుతున్నట్టు ఫీల్ అవుతారు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నానో ఆ రోజు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేదా వైసీపీ అనుకూలంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు రాజకీయం చేయాలి అనుకుంటే క్షమాపణ చెప్పి రాజకీయం చేయండి అన్నారు చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ విధంగా రాజకీయం చేయొద్దు, ఏదైతే కడప రాజకీయం చేస్తున్నారో ఈ విధంగా చేయొద్దు, మారండి అని చెప్పడం జరిగింది. మీరు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కానీ హార్ట్ అటాక్ కానీ అంశాలు ఉభయ ప్రతినిధులు అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మాట్లాడుతున్నారు అది చర్చించవలసిన అంశాలే. అది ఇన్వెస్టిగేషన్లో ఉన్నది, పోలీసు వ్యవస్థ కనిపెట్టాలి, విషయం తేవాలి. బట్ ఆ విధంగా ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా ఆయన పరిపాలన దక్షత ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయన పరిపాలన మీద క్వశ్చన్ చెప్పలేకపోతున్నారు. రైతు రుణమాఫీ ప్రధానమైన అంశం, ఆంధ్ర రాష్ట్రం అగ్రిగేరియన్ రైతులు ఎక్కువ ఉన్న రాష్ట్రం, మరి దాని ప్రధానమైన హామీయే నిలబెట్టుకోలేకపోయారు. దాని గురించి ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు? ఎలక్షన్ లోపు రుణమాఫీ చేస్తానన్నారు, 5 సంవత్సరాల లోపు చేస్తానన్నారు, మొట్టమొదటి 1 సంవత్సరంలోనే చేస్తానన్నారు, 5 దఫాలు చేస్తానన్నారు, 3 దఫాలు చేసి 4వ 5వ అంశం లేదు. అంటే ఏ విధంగా నమ్ముతారు? సో ఆయన ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వేరే అంశం, జనసేన మేనిఫెస్టో కూడా సార్ ఆయన ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి వేరే అంశాలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ అన్ అపోజిషన్ లీడర్ ఫెయిల్ అయ్యారు కాబట్టి, ఆయన చంద్రబాబు నాయుడు నిలదీయలేకపోయారు కాబట్టి అందుకని ఈ అంశాలు మాట్లాడుతున్నారు. సార్ జనసేన మేనిఫెస్టో కూడా బడ్జెట్ని మించి ఉందని చెప్తున్నారు. అంటే బడ్జెట్ మించి ఎందుకు ఉంటుంది అంటే, బడ్జెట్ని దోచేస్తున్న టీడీపీ, బడ్జెట్ని దోచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, బడ్జెట్ని దోచేసిన వైసీపీ, బడ్జెట్ని దోచేసిన రాజశేఖర రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బడ్జెట్ని ఎలా దోచేస్తారంటే, చంద్రబాబు నాయుడు 13 సభలు పెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో, ఒక ఢిల్లీలో సభ పెట్టారు. సో 13 సభలకి 10 కోట్లు అయింది అంట ఒక్కొక్క సభకి, ఢిల్లీ సభకి 20 కోట్లు అయిందంట. ఢిల్లీ సభకి చంద్రబాబు నాయుడు గారు నిరాహార దీక్ష చేస్తే 20 కోట్లు అయింది. ఢిల్లీ సభకి 1,14,00,000 2 ట్రైన్లకి పే చేశారు. ఒక 6,000 రూములు తీసుకున్నారు. ఎవరు పే చేశారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పే చేసింది, ట్రెజరీ. అంటే దేనికోసం పే చేశారంటే తెలుగుదేశం పరిరక్షణ కోసం, చంద్రబాబు నాయుడు పరిరక్షణ కోసం, నరేంద్ర మోడీ నిలదీయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టి ఢిల్లీలో నరేంద్ర మోడీని నిలదీస్తున్నారు. పోనీ నరేంద్ర మోడీని నిలదీస్తామంటే సక్రమంగా నిలదీశారా లేదా అంటే దాంట్లో బిగ్ క్వశ్చన్. 5 సంవత్సరాలు భారతదేశ పార్లమెంట్లో 5 బడ్జెట్లు సహకరించింది, పార్లమెంట్లోను క్యాబినెట్లో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు. సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు ఉభయలు అక్కడ ఉన్నారు, అశోక్ గజపతిరాజు క్యాబినెట్లో ఉన్నారు.
సుజనా చౌదరి క్యాబినెట్ 5 బడ్జెట్లు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా 5 బడ్జెట్లు బీజేపీ నాయకులు మాణిక్యాలరావు గారు, కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే 5 బడ్జెట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లోను, సెంట్రల్ పార్లమెంట్లోను బీజేపీ ప్రభుత్వం వీళ్ళిద్దరూ ఉండి ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు డిఫర్ అయ్యి బయటకు వచ్చి బీజేపీని నిలదీస్తారు. ఎంతవరకు నమ్ముతారు? అంటే అకౌంటబిలిటీ ఏమున్నది ఆయనకి? అంటే పర్సనల్ వ్యవహారాలన్నీ చక్కబెట్టేసుకుని బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రాల్లో, సెంట్రల్ ఢిల్లీలో ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పి తెలుగుదేశం నాయకులు నమ్ముతారా? అంటే పీపుల్, డూ యూ థింక్ దట్ పీపుల్ హ్యావ్ షార్ట్ మెమరీ? చంద్రబాబు నాయుడు గారు వయసు మళ్ళింది కాబట్టి ఒక షార్ట్ మెమరీ కానీ ఒక మాట స్లిప్ అవుతున్నారు, కానీ ప్రజలకి షార్ట్ మెమరీ లేదు, లాంగ్ మెమరీ ఉంది. ప్రజలు ఖచ్చితంగా క్షమిస్తారు. బట్ తప్పు మీద తప్పు చేసుకునే వాళ్ళు ఎలా క్షమిస్తారు? అటు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రిపీట్ అఫెండర్స్. వీళ్ళు ఒక్కసారి తప్పు చేసిన వాళ్ళు కాదు, రిపీట్ అఫెండర్స్. సో రిపీట్ అఫెండర్స్ని ఎందుకు కన్సిడర్ చేస్తారు? జనసేనని ఎందుకు కన్సిడర్ చేస్తారంటే ఇలాంటి వాళ్ళతో మేము పోటీ పడుతున్నాం కాబట్టి. ఇలాంటి నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ. జగన్మోహన్ రెడ్డి గారికి 11 కేసులు లేదా 12 కేసులు 14 కేసులు ఉన్నాయంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు కేసు లేటెస్ట్గా ఈ 4 సంవత్సరాలు సంపాదించారు. డేటా థెఫ్ట్ అనేది ఒకటి. అటు వైసీపీ, టీడీపీ ఇద్దరు నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు. సరే, ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి నిజంగా మేలు చేకూర్చే విధంగా వీళ్ళిద్దరు పరిపాలన ఉందా అంటే అపోజిషన్ లీడర్గా లేదు, పరిపాలన ట్రెజరీ బెంచ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లేదు. వాళ్ళ రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి న్యాచురల్లీ జనసేనకి అడ్వాంటేజ్. సో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఓటు ఎందుకు వేయాలంటారు? అంటే వీళ్ళిద్దరు బ్రహ్మాండమైన వ్యక్తులు. ఇప్పుడు దాకా హిస్టరీ చెప్పాను కదండి, వీళ్ళిద్దరు ఏ విధంగా నడుచుకున్నారు, ఏ విధంగా నడుచుకుంటారు. రేపు పొద్దున వస్తే సింపుల్ ఇష్యూ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దక్షత ఉంది యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన పరిపాలన దక్షత ఎప్పటి వరకు ఉంది? వాళ్ళ నాన్నగారు సీఎం కూర్చి వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా బిజినెస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చెందిన ఆస్తులు, ఆంధ్రప్రదేశ్ చెందిన మైన్స్ అందరు ఇండస్ట్రీస్కి ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేయించుకున్నారు. అది పరిపాలన దక్షత. ఎప్పుడైతే సీఎం కూర్చి వాళ్ళ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన కంపెనీలు అమ్మి ఎన్కాష్ చేసుకున్నారు. అంటే పరిపాలన దక్షత కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ మాయమైపోతుందా? సీఎం కూర్చి మన ఇంట్లో లేకపోయేటప్పటికి ఆ పరిపాలన దక్షత అంతా మాయమైపోతుందా? పరిపాలన దక్షత ఎప్పుడూ ఉంటుంది. బట్ బిజినెస్ ఎందుకు చేయలేకపోతున్నారు, వ్యాపారాలు ఎందుకు చేయలేకపోతున్నారంటే సీఎం కుర్చీ అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అపోజిషన్ లీడర్ అయ్యేటప్పటికి చేయలేకపోతున్నారు. సో వ్యాపారం చేయరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారని అనుకుంటున్న వాళ్ళకి వ్యాపారాలు వాళ్ళ భార్య ద్వారా చేస్తున్నారు, మీడియా సంస్థలు నడుపుతున్నారు, ఇతర వ్యవహారాలు ఉన్నాయి. బట్ ఏ విధంగా అయితే కోట్లు సంపాదించారో, ఏ విధంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఆ 5 సంవత్సరాల్లో పెరిగినాయో ఆ విధంగా పెరగలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు. సిమిలర్లీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీ ఎక్కిన వెంటనే హెరిటేజ్ షేర్లు బ్రహ్మాండంగా బిజినెస్ పెరుగుతుంది, హెరిటేజ్ మార్కెట్ షేర్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, పరిపాలన దక్షత హెరిటేజ్ సడన్గా పెరిగిపోతుంది. గత సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత పెరిగిపోతుంది హెరిటేజ్కి, ఎందుకంటే సీఎం కుర్చీ వాళ్ళ ఇంట్లో ఉన్నది. సీఎం కుర్చీ జారిపోయిన వెంటనే ఇప్పుడు గత 3 నెలలు చూడండి హెరిటేజ్ షేర్ పడిపోతున్నది. ఎందుకు అంటే మార్కెట్ చాలా క్విక్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది, పబ్లిక్ పల్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది, షేర్ మార్కెట్ ఇండికేషన్ ఉంటుంది అనమాట. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ సింపథైజర్స్ కంపెనీస్ పెరుగుతున్నాయంటే కాంగ్రెస్ గెలుస్తున్నదని ఇండికేషన్, బీజేపీ సింపథైజర్స్ కంపెనీస్ పెరుగుతున్నాయి బీజేపీ గెలుస్తున్నది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కంపెనీ షేర్స్ ఎందుకు పడిపోతున్నాయి అంటే ఆయన సీఎం కుర్చీ రోజులు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రారేమో అని చెప్పి ఆయన షేర్లు పడిపోతున్నాయి. మరి ఆ దక్షత చంద్రబాబు నాయుడు ఎర్లీగా సీఎం ఉన్నప్పుడు హెరిటేజ్ బాగా పనిచేసింది. ఒక 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ నాయకులు ఉండే దక్షత పడిపోయింది, మళ్ళీ సీఎం కుర్చీ ఎక్కిన దక్షత పెరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాపార దక్షత, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార దక్షత, సీఎం కుర్చీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పెరుగుతుంది, సీఎం కుర్చీ లేకపోయినప్పుడు ఫెయిల్ అయిపోతారు. ఇంకో వ్యవహారం ఏంటంటే ఈరోజు నిన్న ఆస్తులన్నీ డిక్లేర్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు లైఫ్ స్టార్ట్ చేసింది 2 ఎకరాలు అని చెప్పి పదే అందరూ అంటారు. ఏం వ్యాపారాలు ఏం వ్యవహారాలు నడిపేశారు చెప్పి ఇన్ని కోట్లు వచ్చినాయి, డిబేటబుల్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు తాత ఒక మైనింగ్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేవారు, ఏం వ్యాపారాలు చేసేసారు కాబట్టి ఇన్ని కోట్లు సంపాదించారు, ఇస్ ద డిబేటబుల్ పాయింట్. సో వీళ్ళందరూ కూడా రాజకీయాన్ని వ్యాపారం చేయడానికి ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వ్యాపారం, వ్యవహారం, ఫిలిం ఇండస్ట్రీ, యాక్టింగ్, ప్రొఫెషను, ఫిలిం బిజినెస్ ఇవన్నీ వదిలిపెట్టుకుని వచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ప్రజాసేవ చేయడానికి, రాజకీయంలో ప్రజాసేవ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా గత 20-30 సంవత్సరాలు వారి తండ్రి గారు అని కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తండ్రి గారు అనే చంద్రబాబు నాయుడు గారు వారి కొడుకు లోకేష్ గారని
వ్యాపారాన్ని రాజకీయాన్ని కలిపేసి చేసేస్తున్నారు ఇద్దరు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని కలిపేసి ఆయన రాజకీయం చేసేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా నిలదీయవలసిన అంశాలకి బిల్లేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీగా మీటింగ్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఈ కెన్ క్వశ్చన్ జనసేన, ఈ కెన్ క్వశ్చన్ వైసీపీ, ఈ కెన్ క్వశ్చన్ కాంగ్రెస్, ఈ కెన్ క్వశ్చన్ నరేంద్ర మోడీ. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ ఖర్చులు పెట్టి మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఖర్చులతో మీటింగ్ పెట్టేసి ఈయన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నిలదీసేస్తారంట. దిస్ ఆల్ డిబేటబుల్. సార్, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోంచి 4 పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? అది ఇంకా తగ్గిపోయారేమో. ఇంకా ఇప్పుడు లెక్క వేసుకుంటే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ కానీ మనం లెక్క చేసాం అనుకోండి, ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ అంటే వీళ్ళందరికీ రాజకీయంగా ఎవరు వాళ్ళకి ప్రయాణం కానీ వాళ్ళకి ఎవరు ఆస్కారం ఇచ్చారు? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ కింద మనం లెక్క వేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు కాన్ డిజోన్ ఎన్టీ రామారావు ఫ్యామిలీ మెంబర్. ఎందుకంటే ఈ రోజు కూడా ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుంటున్నారు. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు కూడా తెలుగుదేశంలో లేరు, చంద్రబాబు నాయుడు చెప్పే తెలుగుదేశంలో లేరు, ఆయన వేరే పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్టివ్గా ఇంట్లో మెంబర్స్ అందరూ యూజ్ చేసుకుని ఎన్టీ రామారావుని తెలుగుదేశం పార్టీని బయటికి పంపించగలిగారు. ఫైనలీ సీఎం అవ్వగలిగారు ఈరోజు ఎన్టీ రామారావు. బట్ ఈరోజు మళ్ళీ రాజకీయంగా మరి ఎన్టీ రామారావు బొమ్మ లేకపోతే ఆయనకి నడవదు కాబట్టి ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని రాజకీయం చేసుకుంటున్నారు. సో అది వారి ఇష్టం, ఎన్టీ రామారావు ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టం. ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ చంద్రబాబు నాయుడు గారు అల్లుడు, ఎన్టీ రామారావు గారు కూతురు పురంధేశ్వరి గారు, దాన్ని ఎన్టీ రామారావు గారు కొడుకు బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు ముద్దుల 2 అల్లుళ్ళు లోకేష్ గారు, భరత్. అంటే ఇంతమంది ఉన్నారంటే వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎంత ఉంది? 3%, 4%, 5%. ఎన్ని సీట్లు ఇస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం ఆంధ్ర రాష్ట్రంలో 3%, 4%, 5%. వాళ్ళు శాతం 45 సీట్స్, 50 సీట్స్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం 3%, 4%, 5%, 6%. వాళ్ళు ఒక 50-60 సీట్స్ ఇస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 30-40% సీట్స్ ఈ ప్రధానమైన సామాజిక వర్గాలు ఇస్తామంటే ఓట్లు మటుకు అందరివి కావాలంట. జనసేన ఏమంటున్నదంటే సామాజిక వర్గంగా కులం మతం ఇవన్నీ బేసిస్ మీద రాజకీయం చెయ్యం, కానీ ఆ కులాలు మతాలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాపర్ రిప్రజెంటేషన్ కానీ ఇవ్వాలి. మేము ఎంత ఉన్నామో మాకు అంత రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వివిధ బీసీ కులాలు కానీ ఇతర ఉన్నత వర్గాలు కూడా. చంద్రబాబు నాయుడు గారి టీంలో ఏమో బ్రాహ్మిన్స్కి ఇవ్వలేదంట, వైశ్యాకి ఏదో 1-2 ఇచ్చారంట, వైశ్యాస్కి బ్రాహ్మిన్స్కి వైసీపీ ఇచ్చారంట. బట్ ప్రధానమైన మిగతా సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా చాలామంది ఉన్నారు కదా, వారికి రిప్రజెంటేషన్ ఉండదు. అదేవిధంగా బీసీ వర్గాలకి రిప్రజెంటేషన్ ఉండదు. ఎస్సీ ఎస్టీకి ఏదైతే కాన్స్టిట్యూషన్ పరంగా అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి తప్పదు కాబట్టి వారికి ఇస్తున్నారు. బట్ అందులో కూడా వ్యత్యాసం చూడండి, ఎవరైతే ఆ సామాజిక వర్గం వాళ్ళని పెళ్లి చేసుకున్నారో అలాంటి ఎస్సీలు ఎస్టీలకే ఇస్తున్నారు మళ్ళీ సీట్లు, బోత్ వైసీపీ అండ్ టీడీపీగా. చూడండి ఎంత దిగజారిపోతున్నదో మన రాజకీయం అన్నది. అంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళకే ఎస్సీలు ఎస్టీలకి ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు సీట్లు కూడా ఇస్తున్నారు. అంటే ప్రాపర్గా ఎస్సీ ఎస్టీకి కూడా ఇవ్వట్లేదు సరిగ్గా ఈ 2 ప్రధానమైన పార్టీస్. సో అందుకనే ఒక హర్ట్ బాన్ ఉన్నది ప్రజల్లో. ఏంటంటే ఏంటి మనం ఫెడరేషన్కి కార్పొరేషన్కి మెంబర్లు అవడానికే ఉన్నామా, రాజకీయంగా ఎమ్మెల్యే అవ్వలేమా, మినిస్టర్ అవ్వలేమా, లేకపోతే ఎంపీ అవ్వలేమా అనేది ప్రధానంగా ఎంతోమంది ప్రజలకి ఆకాంక్ష ఉన్నది, ఆ కోరిక ఆ డిమాండ్ ఉన్నది. ఆ కోరిక ఆ డిమాండ్ జనసేన నిలబెడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు పోటీ చేయబోతున్నారు, జనసేనలో జాయిన్ అయ్యారు, నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే వెల్కమ్ చేస్తున్నారు. ఇప్పుడు జనరలీ హిందూ సక్షన్ యాక్ట్ ప్రకారం కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ డిఫరెంట్, నాగబాబు గారు ఈజ్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఆయన వైఫ్ పిల్లలు, అదొక ఫ్యామిలీ. ఎవరైనా వస్తారంటే మదర్ ఫాదర్ వస్తారు, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్. నాగబాబు గారు ఈజ్ ఎ సెపరేట్ ఫ్యామిలీ, ఆయనకి వైఫ్ పిల్లలు వాళ్ళందరూ ఒక యూనిట్ కింద వస్తారు. సో నాగబాబు గారు ఒక ఫిల్మ్ స్టార్గా ఉన్నారు, ప్రజా జీవితంలో ప్రజా చైతన్యంగా ఎన్నో మంది కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఏదో మీరు కనిపెట్టారు అని అనుకుంటున్నారు, గత 3 నెలలు ప్రజల్లో తిరుగుతున్నారు, కాన్స్టిట్యున్సీ పరంగా అన్ని చోట్ల తిరుగుతున్నారు. ఒక పార్టీ సింపథైజర్గా జనసేనకి సహకారాలు అందించారు. పవన్ కళ్యాణ్ గారికి నచ్చి ఇన్వైట్ చేయడం జరిగింది. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన విధంగా, ఆయన ఇన్వైట్ చేసిన విధంగా, వేరే వాళ్ళు ఇన్వైట్ చేసిన విధంగా, అదేవిధంగా నాగబాబు గారు ఇన్వైట్ చేశారు.
ఆయన ఓకే అన్న తర్వాత నర్సాపూర్ ఎంపీ కింద కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన మాస్ ఏదో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దాంట్లో యాక్టివ్గా ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్నారు. నా ఒక వెబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, నా ఇష్టం నా ఛానల్ కింద పలు అంశాలు లేవనెత్తి చర్చల్లోకి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చేశారు కాబట్టి ఒక తపన ఉన్నది ప్రజలకు మేలు చేకూరే విధంగా చేయాలంది. సో జనసేన ఎలాంటి నాయకులకు ఇచ్చింది అంటే ప్రజా శ్రేయస్ కోసం తపన పడేవాళ్ళు, ప్రజా చైతన్య పరిచేవాళ్ళు, ప్రజలకి అకౌంటబిలిటీగా ఉండేవాళ్ళు, ఒక నిబద్ధత వారి జీవితం నడిపిన వాళ్ళకి ఇచ్చాం సీట్లు. ఆ క్రైటీరియాస్ అన్ని ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఈరోజు నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నిజంగా నాకు రాజకీయంగా కొన్ని మెలకువలు నేర్పించింది మా నాగబాబు గారు అని ఆ రోజు జాయినింగ్ అప్పుడు చెప్పారు. నాగబాబు గారు ఏమన్నారంటే, నేను అన్నయ్య అయి ఉండొచ్చు, నేను వయసులో పెద్దోడు అయి ఉండొచ్చు, కానీ ఆ రాజకీయ చైతన్యం కానీ ఒక ఐడియాలజీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఉంది. ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఒక కార్యకర్తగా ఏ విధంగా ఉంటానో ఆ విధంగా నేను కూడా ఈ పార్టీలో ఉంటాను, ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేర్తిస్తాను అన్నారు. ఆ కంటిన్యూషన్ ప్రాసెస్లో ఎంపీ కింద కంటెస్ట్ చేయమని కంటెస్ట్ చేస్తున్నారు. గెలుస్తాం కూడా, గెలుస్తాం. సార్ టీడీపీ వైఎస్ఆర్సీపీలో అంటే బ్యాక్గ్రౌండ్ బాగా లేని అభ్యర్థులు ఉన్నారు అని అంటున్నారు, అవినీతి పరులు కేసులు ఉన్న అభ్యర్థులు ఉన్నారు అని అంటున్నారు. మరి జనసేనకు క్లీన్ చిట్ ఉన్న అభ్యర్థులు ఉన్నారా? అంటే తెలుగుదేశంలో ఉన్నారా లేదా, వైసీపీలో ఉన్నారా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 11, 12, 14 కేసులు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఇన్వాల్వ్డ్. వారు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ వాట్ ఎవర్ కేసెస్ అండ్ అదర్ థింగ్స్. వాళ్ళ సింపథైజర్స్, ఇండస్ట్రియలిస్టు, వారి సింపథైజర్స్ ఒక 60 మంది దే ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్. అంటే అవన్నీ కూడా 11, 14 కేసులోనే ఒక 20 మంది దాకా ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళందరూ పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు వైసీపీలో. సిమిలర్లీ చంద్రబాబు నాయుడు గారిది తీసుకోండి, సుజనా చౌదరి గారు ఎంపీ కింద ఉన్నారు. మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్రం రిప్రజెంట్ చేస్తున్న ఆంధ్ర తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తూ క్యాబినెట్లో ఉన్నారు. ఒక 20 బినామీ కంపెనీలు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్ట్ చేసింది, వెహికల్స్ అన్ని సీజ్ చేశారు, నోటీసులు ఇచ్చారు. మొన్న హైకోర్టులోనూ బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. వాళ్ళ సుజనా చౌదరి బినామీ కంపెనీస్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ బెయిల్ ఇవ్వలేదు. అరెస్ట్ చేయొద్దని ఏదో అడిగారు, అది ఒప్పుకోలేదు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమన్నారు, అది ఒప్పుకోలేదు. ట్రాన్స్ఫర్ అయిన కంపెనీకి 650 crores ఇవ్వడం జరిగింది మొబిలైజేషన్ ఫండ్స్ పోలవరం ప్రాజెక్ట్కి. ఆ ట్రాన్స్ఫర్ అయిన కంపెనీ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు రాయపాటి సాంబశివరావు. ట్రాన్స్ఫర్ అయిన కంపెనీ పోలవరం ప్రాజెక్ట్ చేయట్లేదు, మిగతా 3 కంపెనీలు చేస్తున్నాయి. మొబిలైజేషన్ ఫండ్స్ ఎందుకు ఇస్తామంటే వర్క్ చేసే వాళ్ళకి కన్వీనియన్స్ కోసం మొబిలైజేషన్ ఫండ్స్ ఇస్తాం. ప్రతి బిల్లు వర్క్ చేసినప్పుడు ప్రతి బిల్లు ఒక 10%, 20% వెనక్కి తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ అయిన కంపెనీ అసలు వర్కే చేయట్లేదు, వేరే కంపెనీస్ చేస్తున్నాయి. బిల్స్ కూడా 60C నోటీస్ ప్రకారంగా డైరెక్ట్గా థర్డ్ పార్టీ కంపెనీస్కి పేమెంట్ చేస్తున్నారు. మరి 650 crores ఎప్పుడు రాబట్టగలుగుతారు? ఆ ట్రాన్స్ఫర్ అయిన కంపెనీ ఎవరిదో అన్నది తెలియదు, తెలుగుదేశం ఎంపీది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు వేస్ట్ దుబారా చేసినట్టు పోయినట్టే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉన్నది. ఒక లిస్ట్ ఒక 30 మంది ఉన్నారు తెలుగుదేశంలో, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ. బుద్ధా వెంకన్న ఎలా మాట్లాడతాడో తెలుసు, బోండా ఉమా ఏ విధంగా మాట్లాడతారో తెలుసు, చింతమనేని ప్రభాకర్ ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలుసు. చెప్పుకుంటా పోతే కేసినేని నాని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో మాట్లాడారని తెలుసు. ఒక లాంగ్ లిస్ట్ ఉంది. అది విశాఖపట్నంలో తెలుగుదేశం నాయకులు ఏ విధంగా ఒక దళిత స్త్రీని వ్యవస్థరం చేసి ఏ విధంగా క్వశ్చన్ చేశారన్నది తెలుసు. 1,00,000 ఎకరాలు ఏదైతే అన్యాక్రాంతం అయితే విశాఖపట్నం సిట్ వేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏమో సబ్మిట్ చేయరు ప్రజలకి. బీసీ కమిషన్ రిపోర్ట్ ఒక 3 సంవత్సరాలు కాలయాపన చేసి బీసీ కమిషన్ రిపోర్ట్ వేస్తే అది ప్రజలు తెలియకుండా సీక్రెట్ క్లాస్ కింద దాచేస్తారు. అంటే ఏ విధంగా బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు అనేది ప్రజలకి చెప్పరు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చారు, ఎందుకు సబ్ కాంట్రాక్టర్స్ ఇచ్చారు ప్రజలకు చెప్పరు. అమరావతిలో టెంపరీ క్యాపిటల్లో అది ఇది అని చెప్పి టెంపరీ బిల్డింగ్ అత్యధికంగా 10,000 square feet పెట్టి కడుతున్నారు, దాన్ని ఎందుకు ఏంటి చేశారు చెప్పరు. ఏదైతే గోదావరి పుష్కరాలు 29 మంది చనిపోయారు, ఎందుకు తొక్కిసలాట అయింది, ఎందుకు స్టాంపీడ్ అయింది, ఎవరు కారణం అనేది బయటపెట్టరు. అమరావతిలో ఏదైతే సిఆర్డీ పరిధిలో భూములు కాల్చేస్తే ఎవరి మీద నెపం నెట్టారు, దాని ఎంక్వైరీ ఏమైందో బయటపెట్టరు. సిఆర్డీఏ ఏదైతే టెంపరీ బిల్డింగ్లో కట్టి లీకేజెస్ ఏమైనా ఉన్నాయో 10,000 per square feet కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్ కడితే లీకేజెస్ అయితే పలానా వాళ్ళు చేశారు, వైసీపీ వాళ్ళు చెప్పారన్నారు. వాళ్ళ మీద యాక్షన్ లేదు, ఎందుకంటే అక్కడ ఏమీ ఎవిడెన్స్ లేదు. మరి కాంట్రాక్టర్ ఫెయిల్యూర్ ఉంది కదా. అంటే లీకేజెస్ బిల్డింగ్ అవుతా ఉంటే థర్డ్ పార్టీ ఎవరో చేశారంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అంటే థర్డ్ పార్టీ చేయలేదన్నది అర్థమవుతున్నది. అది వైసీపీ అవ్వచ్చు, XYZ అవ్వచ్చు.
మరి కాంట్రాక్ట్ ఫెయిల్యూర్ కనబడుతున్నది కదా, కాంట్రాక్టర్ సక్రమంగా బిల్డింగ్ కడితే లీకేజెస్ ఉండవు కదా, సో కాంట్రాక్ట్ ఫెయిల్యూర్ ఉంది, వాళ్ళ మీద యాక్షన్ లేదు. మరి అదే కాంట్రాక్టర్స్కి ప్రధానమైన కాంట్రాక్ట్స్ అన్నీ ఇస్తున్నారు, 3 ప్రధానమైన కాంట్రాక్టర్స్కి, ఎందుకు ఏంటి? సీడ్ క్యాపిటల్కి ఒక ఫారెన్ కంపెనీకి ఇచ్చారు, ఆ సీడ్ క్యాపిటల్ ఇప్పుడు దాకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. ఆ సీడ్ క్యాపిటల్ ఇచ్చిన కాంట్రాక్టర్ కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో వచ్చే ప్రభుత్వం కానీ క్యాన్సిల్ చేస్తే ఆర్బిట్రేషన్ లండన్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో భూమి, వ్యాపారం, వ్యవహారం ఒక థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఎక్కడ ఉంటుంది ఆర్బిట్రేషన్? ఉంటే అమరావతిలో ఉండాలి, లేకపోతే హైదరాబాద్లో ఉండాలి, లేకపోతే ఢిల్లీలో ఉండాలి, సుప్రీంకోర్టులో ఉండాలి, లేకపోతే హైదరాబాద్లో అప్పుడు ఉమ్మడి హైకోర్టు గారు హైదరాబాద్లో ఉండాలి, లేకపోతే ఈరోజు అమరావతి హైకోర్టు వచ్చింది ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎక్కడా లేకుండా ఆర్బిట్రేషన్ లండన్లో పెట్టారు. దెన్ ఆ క్లాజ్ ఏం అగ్రీ అయ్యారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ని మారిస్తే 2,000 కోట్లు పెనాల్టీ కట్టేసేయాలంట. అంటే వచ్చే ప్రభుత్వానికి కూడా కాళ్ళకి బంధాలు వేసేసి ఇదే కాంట్రాక్టర్తో పని చేయించుకోండి అని చెప్పి క్లాజులు సంతకం పెట్టారు. అంటే ట్రాన్స్పరెంట్గా లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారిని అర్థమవుతున్నది. ఇవన్నీ క్వశ్చన్ చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్. సో ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం జనసేన అంటే ఇవన్నీ రేపు పొద్దున్న క్వశ్చన్ చేయబోతున్నాం. బడ్జెట్ సరిపోతుందా లేదా అని అంటే 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారని చెప్పి తెలుగుదేశం నాయకులు అంటారు. ఒక పుస్తకం ప్రింట్ చేశారు. ఈ వ్యవహారాలు కొన్ని కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 1,50,000 కోట్లు కొట్టేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుస్తకం వేసి అన్ని చోట్ల గవర్నర్కి, ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది కదా. ఎప్పుడైతే 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారిలా కొట్టేయకుండా, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ లాగా 1,50,000 కోట్లు కొట్టేయకుండా ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సరిపోతుంది ఏ వెల్ఫేర్ స్కీమ్స్ కన్నా. జనసేన ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి చేస్తుందో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్తోనే చేయగలం. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ముడిసరుకు గ్యాస్ ఏదైతే జనరేట్ అవుతున్నదో ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వకుండా నేటివ్ స్టేట్ ఇవ్వకుండా మిగతా రాష్ట్రాలకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే నేటివ్ స్టేట్కి ఉన్న హక్కుల్ని మనం పరిరక్షించుకుంటామో ఆటోమేటిక్గా ఫ్రీ ఎల్పిజి సిలిండర్స్ ఆంధ్ర రాష్ట్రం ఇవ్వగలదు. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయో అవి వదిలిపెట్టేశారు కదా పెద్ద పెద్ద కంపెనీలకి. అది చేసింది రాజశేఖర రెడ్డి గారు, క్వశ్చన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, చేసింది చంద్రబాబు నాయుడు గారు, క్వశ్చన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఏ విధంగా క్వశ్చన్ చేశారంటే ఆ కంపెనీలు క్వశ్చన్ చేసి ప్రైవేట్ వ్యవహారాలు చక్కబెట్టేసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళు నిజంగా బలంగా క్వశ్చన్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఫ్రీ గ్యాస్ ఉండేది కదా, హోమ్కి ఫ్రీ సిలిండర్స్ వచ్చేవి కదా, హోమ్కి ఫ్రీ గ్యాస్ వచ్చేది కదా. అంటే వీళ్ళు ఏ విధంగా క్వశ్చన్ చేశారంటే ఆ ప్రధానమైన కంపెనీలు బ్లాక్మెయిల్ చేసే విధంగా క్వశ్చన్ చేసి ప్రైవేట్ వ్యవహారాలు నడిపించేసుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేకూరే విధంగా లేదు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సరిపోతుంది జనసేన మేనిఫెస్టోకి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే దఖలుపడిన హామీలు ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఏదైతే మేనిఫెస్టోలో మేము ప్రామిస్ చేసిన హామీలు ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సరిపోతుంది. సరిపోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏదైతే వాళ్ళు ఇవ్వాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ కానీ ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతామో, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తెచ్చుకోగలుగుతాం, ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ పెరుగుతాయి, వ్యాపారం ఆంధ్ర రాష్ట్రంలో పెరుగుతుంది కాబట్టి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కాబట్టి, మన రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంటర్నల్ రెవెన్యూ జనరేషన్ బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ స్కీమ్స్ చేయగలుగుతుంది జనసేన. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు రాజకీయ కోణం ఏంటి? రాజకీయ కోణంలో సింపుల్ రాజకీయం ఏంటి? ఇప్పుడు జనరలీ ప్రతి నాయకుడు, పెద్ద నాయకుడు ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన 2 కాన్స్టిట్యూన్సీలో కంటెస్ట్ చేస్తారు. ఇది మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు కనిపెట్టింది కాదు. అర్లియర్ మిగతా నాయకులు కూడా కంటెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా నాయకులు చాలామంది కంటెస్ట్ చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఎవరైతే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నాడో ఆయన కూడా 2 సీట్లో, 2 కాదు 3 సీట్లో కూడా కంటెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. దట్స్ నాట్ ఎ బిగ్ క్వశ్చన్. మా కన్వీనియన్స్ కోసం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 2 పార్లమెంటరీ సెగ్మెంట్లో కంటెస్ట్ చేసేటప్పటికి ఏంటంటే యాజ్ ఎమ్మెల్యే డెఫినెట్లీ ఆ పార్లమెంట్లో రిప్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఆ న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి పక్కన ఉన్న జనసేన క్యాండిడేట్, ఎమ్మెల్యేల క్యాండిడేట్కి, ఎంపీ క్యాండిడేట్కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి న్యాచురల్లీ వీఆర్ కంటెస్టింగ్ ఇన్ 2 సీట్స్. సరే, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలామంది అభ్యర్థులు ఆశపడ్డారు, కానీ వాళ్ళందరికీ అంటే దక్కలేదు సీట్స్. సో వాళ్ళ నుంచి వ్యతిరేకత ఉంటుందంటారా? న్యాచురల్లీ 3,000 మంది పైచలకు అడగడం జరిగింది సీట్లు. అందులో చాలామందికి తెలుసు అంటే వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళ కెపాసిటీ లేదు అన్నది. సో న్యాచురల్లీ దే విల్ బి సెల్ఫ్ కంటైన్డ్. అట్లీస్ట్ మాకు జనసేనలో మాకు ఆపర్చునిటీ ఇచ్చింది, మా
మమ్మల్ని కన్సిడర్ చేసిందని ఒక గుడ్ ఫీలింగ్ ఉంటుంది. 1 or 2% న్యాచురల్లీ నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా, సీట్ రాకపోతే ఏదో పోటీ చేద్దాం అనుకున్నప్పుడు సీట్ రాకపోతే న్యాచురల్లీ దే హ్యావ్ నెగిటివ్ ఫీలింగ్. అంత మాత్రం బయటపడి మిగతా పొలిటికల్ పార్టీస్ ఆ విధంగా మమ్మల్ని క్వశ్చన్ చేయరు. మా పార్టీ సింపథైజర్స్ కానీ మా పార్టీ ఆస్పిరెంట్స్ వేరే పొలిటికల్ పార్టీస్లో ఎందుకు క్వశ్చన్ చేస్తారు, ఎందుకు జనసేనలో క్వశ్చన్ చేయరు అంటే, మిగతా పొలిటికల్ పార్టీస్ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇలాంటి ఆస్పిరెంట్స్ అందరి ద్వారా కూడా డబ్బులు తీసుకోవడం కానీ డబ్బులు ఖర్చు పెట్టించడం కానీ కార్యక్రమాలన్నీ చేశారు. బట్ జనసేన ఆ విధంగా చేయలేదు కాబట్టి సో దే వోంట్ క్వశ్చన్ అస్. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీకి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయబోతున్నారా, క్యాంపెయిన్ చేయబోతున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ టీడీపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీకి టీడీపీకి బీజేపీకి ఓట్లు వేసేవాళ్ళు మాకు ఓట్లు వేయబోతున్నారు. సహజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు క్యాన్వాసింగ్ రాబోతున్నారు. మా రాజకీయ భవిష్యత్ కోసం సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం, చేస్తారని నమ్మకం ఉంది. ఆ రెండు పార్టీలను ఎదుర్కొని నిలబడగలిగే పార్టీ జనసేనేనా? అంటే మేము ఎదుర్కొనే నిలబడగలమా అని జనసేన అడుగుతున్నారు కదా, వాళ్ళు నిలబడి ఉన్నారు అనుకుంటున్నారా? ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ చతికిలు పడిపోయారు వైసీపీ టీడీపీ. ఫైనల్గా ఏం చెప్తారు సార్? వారిద్దరూ ఎలాగ చంద్రబాబు నాయుడు విజయవాడలోనే అమరావతిలో ఇల్లు కట్టుకోలేదు, జూబ్లీ షిఫ్ట్ అయిపోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే ఆ అసెంబ్లీకి వస్తారు, ఆయన సీఎం కానప్పుడు అసెంబ్లీకి రారు. సో ఆయన ఎక్కడైనా తిరగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి విశ్లేషణ, ధన్యవాదాలు సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ టాపిక్. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.